Welcome to ABN and PRR online classes. In our last class, I am discussing about one of the problem of graphical method. Today, I am discussing about same problem graphical method. Problem వచ్చినప్పటికీ solve the linear programming problem by using graphical method. The objective function maximize z equal to 2x1 plus x2 subject to constraints 3x1 plus 2x2 less than or equal to 12 అలాగే x1 plus 2x2 less than or equal to 7 and x1 plus x2 less than or equal to 5 and non-negative restrictions x1 comma x2 greater than or equal to 0. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్లో ఉందా లేదా మినిమైజేషన్లో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లం మ్యాక్స్ జెడ్ కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం. అలాగే నెక్స్ట్ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మనకి ఇచ్చిన కాన్స్ట్రైంట్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్తో ఉన్నాయా లేదా లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్తో ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేసుకోవాలండి. మనకి ఇచ్చిన కాన్స్ట్రైంట్స్ 3 కాన్స్ట్రైంట్స్ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులోనే ఉన్నాయి. అలాగే నాన్ నెగటివ్ ఎక్స్టెన్షన్కి వచ్చినప్పటికీ ఇప్పుడు కూడా ఆల్వేస్ పాజిటివ్ వాల్యూస్ ఉండాలని చెప్పుకున్నాం. అందువల్ల x1 కామా x2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ప్రాబ్లం అండి. ఇక సొల్యూషన్కి వచ్చినప్పటికీ ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేయాల్సిందల్లా మనకి ఇన్ఈక్వల్ ఈక్వేషన్స్ని ఈక్వల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి. అదే వి కన్వర్ట్ ద ఇన్ఈక్వాలిటీ ఇంటూ ఈక్వాలిటీస్ అంటే దట్ ఈస్ then we get 3x1 plus 2x2 equal to 12. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే సెకండ్ ఈక్వేషన్ x1 plus 2x2 equal to 7. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అండ్ థర్డ్ ఈక్వేషన్ x1 plus x2 ఈక్వల్ టు 5. ఇప్పుడు ఇన్ఈక్వల్ ఈక్వేషన్స్ని ఈక్వల్ ఈక్వేషన్స్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చిన ఈ 3 ఈక్వేషన్స్కి కోఆర్డినేట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1గా తీసుకున్నట్లయితే దట్ ఎంప్లాయిస్ ఈక్వేషన్ 1 ఏంటి మనకి 3x1 ప్లస్ 2x2 ఈక్వల్ టు 12. ఇప్పుడు ఇఫ్ x1 ఈక్వల్ టు 0 తీసుకోండి. ఇఫ్ x1 ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే 3 ఇంటూ x1 ప్లేస్లో 0 రీప్లేస్ చేసినట్లయితే ప్లస్ 2 ఇంటూ x2 ఈక్వల్ టు 12. 3 ఇంటూ 0 0 దట్ ఎంప్లాయిస్ 0 ప్లస్ 2x2 ఈక్వల్ టు 12. Therefore, x2 equal to 12 by 2 that equal to 6 అండి. ఇప్పుడు x1 ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే మనకు వచ్చిన కోఆర్డినేట్స్ ఏంటమ్మా 0, 6. అలాగే ఇఫ్ x2 ఈక్వల్ టు 0 తీసుకోండి నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ 3 ఇంటూ x1 plus 2 into 0 equal to 12. That implies 3x1 equal to 2 into 0 into 0, 3x1 equal to 12. Therefore, x1 equal to 12 by 3 that equal to 4. ఇప్పుడు x2 equal to 0 తీసుకున్నట్టే మనకు వచ్చిన కోఆర్డినేట్స్ ఏంటి 4, 0. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 కోఆర్డినేట్స్ ఏమి వచ్చినాయి మనకి ఫస్ట్ కోఆర్డినేట్ 0, 6 అండ్ 4, 0. అలాగే ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 2 తీసుకోండి. అలాగే ఈక్వేషన్ 2 క్యాలిక్యులేట్ చేయాలి కోఆర్డినేట్స్, ఈక్వేషన్ 3 క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏంటి మనకి x1 ప్లస్
2x2 ఈక్వల్ టు 7. ఇప్పుడు ఇందాకట్లానే ఇఫ్ x1 ఈక్వల్ టు 0 తీసుకోండి, దట్ ఇంప్లైస్ x1 ప్లేస్లో 0 రీప్లేస్ చేసినట్లయితే 0 ప్లస్ 2 ఇంటూ x2 ఈక్వల్ టు 7. దేర్ ఫోర్ x2 ఈక్వల్ టు 7/2 దట్ ఈక్వల్ టు 3.5. ఇప్పుడు ఈక్వేషన్ 2లో x1 ప్లేస్లో 0 తీసుకున్నట్లయితే మనకు వచ్చిన కోఆర్డినేట్స్ ఏంటి? 0, 3.5. అలాగే ఇప్పుడు x2 ప్లేస్లో 0 తీసుకోండి. ఇఫ్ x2 ఈక్వల్ టు 0 దట్ ఇంప్లైస్ x1 ప్లస్ 2 ఇంటూ x2 ప్లేస్లో 0 తీసుకున్నాం, దట్ ఈక్వల్ టు 7. దట్ ఇంప్లైస్ x1 ఈక్వల్ టు 2 ఇంటూ 0, 0, x1 ఈక్వల్ టు 7. ఇప్పుడు x2 ప్లేస్లో 0 తీసుకుంటే మనకు వచ్చిన కోఆర్డినేట్స్ ఏంటి? 7, 0. Therefore, from equation 2 coordinates, equation 2 coordinates మనకి ఏమొచ్చినాయి? ఫస్ట్ కోఆర్డినేట్ 0, 3.5 అండ్ సెకండ్ కోఆర్డినేట్ ఏంటి? 7, 0. ఈ విధంగా సెకండ్ ఈక్వేషన్స్కి కోఆర్డినేట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే x1 ప్లస్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 థర్డ్ ఈక్వేషన్ కూడా మనం కోఆర్డినేట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 3ని తీసుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఏంటమ్మా? x1 ప్లస్ x2 ఈక్వల్ టు 5. x1 ప్లస్ x2 ఈక్వల్ టు 5. ఇఫ్ x1 ఈక్వల్ టు 0 తీసుకుందాం. x1 ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే 0 ప్లస్ x2 ఈక్వల్ టు 5. దేర్ ఫోర్ x2 ఈక్వల్ టు 5. ఇప్పుడు x1 ఈక్వల్ టు 0 తీసుకుంటే వచ్చిన కోఆర్డినేట్స్ ఏంటి మనకి? 0, 5. అలాగే ఇఫ్ x2 ప్లేస్లో 0 తీసుకోండి. ఇప్పుడు x2 ప్లేస్లో 0 తీసుకుంటే వచ్చిన కోఆర్డినేట్స్ ఏంటి చూడండి? x1 ప్లస్ 0 ఈక్వల్ టు 5. దేర్ ఫోర్ x1 ఈక్వల్ టు 5. ఇప్పుడు x2 ప్లేస్లో 0 తీసుకునగా వచ్చిన కోఆర్డినేట్స్ ఏంటి మనకి? 5, 0. దేర్ ఫోర్ ఈక్వేషన్ 3 కోఆర్డినేట్స్ ఏంటమ్మా? 0, 5 అండ్ 5, 0. ఈ విధంగా 3 ఈక్వేషన్స్కి కోఆర్డినేట్స్ని క్యాలిక్యులేట్ చేస్తామండి. గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తున్నట్లయితే ఇప్పుడు ఫర్ సపోజ్ గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి దీన్ని x యాక్సిస్ని x1 ప్లేన్గా తీసుకుందాం. అలాగే y యాక్సిస్ని x2 ప్లేన్గా తీసుకుందాం. ఇప్పుడు స్కేల్ కనుక తీసుకున్నట్లయితే x1 యాక్సిస్కి 1 సెంటీమీటర్ ఈక్వల్ 2 యూనిట్స్ తీసుకున్నాం. ఈ 2 యూనిట్స్ ఎందుకు తీసుకున్నామంటే మనకి x1, x2 మ్యాక్సిమం వాల్యూస్ 7 వరకు ఉన్నాయి కాబట్టి మనం 1 సెంటీమీటర్ ఈక్వల్ 2 యూనిట్స్గా తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్ని చూసుకున్నట్లయితే 0, 6 అనేవి కోఆర్డినేట్. 0, 6 ఈ 6ని ఇక్కడ మార్క్ చేయండి. అలాగే సెకండ్ కోఆర్డినేట్కి వచ్చినప్పటికీ 4, 0 అంటే x1 4, x2 0. ఈ 2 మార్క్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయాలి. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫామ్లో ఉంది కాబట్టి ఈ మార్క్స్ అనేవి కూడా ఈ లైన్స్ డ్రా చేసేది ఆరిజిన్ వైపు డ్రా చేయాలి. ఇలా ఆరిజిన్ వైపు మనం లైన్స్ డ్రా చేయాలి. అదే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫామ్లో ఉంటే బయటికి డ్రా చేయాలి ఇలా. అలాగే సెకండ్ ఈక్వేషన్ వచ్చిన కోఆర్డినేట్స్ ఏంటమ్మా? 0, 3.5. 0, 3.5 ఇక్కడ డ్రా చేయండి. అలాగే నెక్స్ట్ కోఆర్డినేట్ 7, 0. 7, 0. ఈ 2 లైన్స్ని కలుపుతూ ఇంకొక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఇప్పుడు కూడా ఈ సెకండ్ ఈక్వేషన్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫామ్లో ఉంది కాబట్టి లైన్స్ అనేవి ఆరిజిన్ వైపే డ్రా చేయాలి.
అలాగే థర్డ్ ఈక్వేషన్ కోఆర్డినేట్స్ ఏంటి మనకి 0,5 0,5 అలాగే 5,0 5,0 ఈ టూ లైన్స్ని కలుపుతూ ఇంకొక స్ట్రైట్ లైన్ ఫామ్ చేయాలి. అలాగే ఇప్పుడు కూడా ఈ థర్డ్ ఈక్వేషన్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫామ్లో ఉంది కాబట్టి ఈ లైన్స్ అనేవి కూడా ఆరిజిన్ వైపు డ్రా చేద్దాం. ఇప్పుడు మనం ఈ 3 లైన్స్కి ఇంటర్సెక్ట్ అయిన ఈ షేడింగ్ లైన్స్ ఉన్నవే మొత్తం ఈ 3 లైన్స్కి మనం క్యాలిక్యులేట్ చేసిన ఈ ఇంటర్సెక్ట్ అయిన ఈ లైన్స్ ఈ ఏరియాని ఫీజిబుల్ రీజియన్ అంటాం. మనం షేడ్ చేసిన ఈ లైన్స్ని ఈ డ్రా చేసిన లైన్స్ 3 కూడా ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఈ ఇంటర్సెక్ట్ అయిన ఈ ఏరియాని ఫీజిబుల్ రీజియన్ అంటాం మనం. అర్థమైందమ్మా? చూడండి, మనం డ్రా చేసినది ఈ 3 లైన్లకి మనం డ్రా చేసిన షేడింగ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో 3 కూడా ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఈ ఇంటర్సెక్ట్ అయిన ఈ ఏరియాని ఫీజిబుల్ రీజియన్ అంటాం. దట్ ఈజ్ ఫీజిబుల్ రీజియన్ ఫ్రమ్ ద గ్రాఫ్. ఇప్పుడు ఈ ఫీజిబుల్ రీజియన్కి ఇక్కడ పాయింట్స్ మనకు యాడ్ చేసినట్లయితే ఇక్కడ ఆరిజిన్ ఓగా డినోట్ చేస్తాం, ఇక్కడ ఈ పాయింట్ని ఏగా డినోట్ చేస్తాం, ఈ ఇంటర్సెక్ట్ బీగా తీసుకుంటాం, ఇక్కడ సి ఈ పాయింట్ని సిగా డినోట్ చేస్తాం. ఫ్రమ్ ద గ్రాఫ్ feasible region is OABC. మనకి ఓ వాల్యూ తెలుసండి 0,0, అలాగే ఏ వాల్యూ తెలుసు మనకి 4,0 అని, అలాగే సి వాల్యూ తెలుసు మనకి 0,4.5 3.5 అని, అలాగే మనకు కావాల్సింది బి వాల్యూ అనేది తెలీదు. ఈ బి వాల్యూని మనం సాల్వ్ చేయాలి. బి వాల్యూ ఎలా సాల్వ్ చేయాలంటే బి వాల్యూ రావాలంటే ఈక్వేషన్ 1 and 2ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ బి వాల్యూ అనేది మనకు వస్తుంది. Therefore, B is obtained by the solving equation 1 and 2. ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ బి వాల్యూ అనేది బి పాయింట్స్ మనం ఎగ్జాక్ట్ బి కోఆర్డినేట్స్ని క్యాలిక్యులేట్ చేయగలం. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏంటమ్మా? 3x1 ప్లస్ 2x2 ఈక్వల్ టు 12. ఈక్వేషన్ 2 ఏంటి మనకి? x1 ప్లస్ 2x2 ఈక్వల్ టు 7. ఇప్పుడు మనం 1 మైనస్ 2 చేసినట్లయితే 1 మైనస్ 2 సైన్లు చేంజ్ అవుతాయి. ఇక్కడ ఈ ప్లస్ 2x2 మైనస్ 2x2 క్యాన్సిల్ అయిపోతాయమ్మా. ఇక్కడ 3x1లోంచి x1 క్యాలిక్యులేట్ సపరేట్ చేసినట్లయితే 2x1 ఈక్వల్ టు 5. దేర్ఫోర్ x1 ఈక్వల్ టు 5/2 దట్ ఈక్వల్ టు 2.5. అలాగే ఈ x1 వాల్యూ ఈ x2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సెకండ్ ఈక్వేషన్లో x1 value substitute in equation 2, then we get x1 plus x1 అంటే ఎంత అనుకున్నామా? 2.5 ప్లస్ 2x2 ఈక్వల్ టు 7. దట్ ఎంప్లాయిస్ 2x2 ఈక్వల్ టు 7 minus 2.5. Therefore, x2 equal to 4.5/2 that equal to 2.25. ఈ విధంగా మనం బి వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలి, బి కోఆర్డినేట్స్ని. Therefore, B
coordinates is ఇక్కడ వచ్చినాయమ్మా b కోఆర్డినేట్స్ మనకి x1 2.5 అలాగే x2 2.25. therefore the extreme values of feasible region is OABC is O points 0, అలాగే ఏ కోఆర్డినేట్స్ ఏం చెప్పుకున్నామమ్మా x1 4 అలాగే x2 0 అలాగే b కోఆర్డినేట్స్ ఏం చెప్పుకున్నాం 2.5, 2.25 అండ్ c కోఆర్డినేట్స్ ఏం చెప్పుకున్నాం c కోఆర్డినేట్స్ x1 0 x2 3.5. ఈ విధంగా ఫీజిబుల్ రీజియన్ కోఆర్డినేట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ద వాల్యూ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎట్ ఆల్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ వీ గెట్. ఇప్పుడు మనం ఒక టేబుల్ డ్రా చేసుకోవాలి. ఏంటంటే అది పాయింట్స్ అలాగే మ్యాక్స్ జెడ్ ఎంత మనకి 2x1 ప్లస్ x2 అండ్ థర్డ్ కాలం వచ్చినప్పటికి వాల్యూ. ఇప్పుడు పాయింట్స్ ఇప్పుడు ఆ ఫస్ట్ పాయింట్స్ ఏంటో మనకి ఓ కోఆర్డినేట్స్ అంటే ఆరిజిన్ 0, ఇక్కడ మ్యాక్స్ జెడ్ వచ్చినప్పటికి 2x1 అంటే x1 0 అలాగే x2 0 రీప్లేస్ చేయండి. 2 × 0 ప్లస్ x2 0 ఇక్కడ ఫైనల్ వాల్యూ వచ్చినప్పటికి 0. అలాగే ఏ కోఆర్డినేట్స్ ఏంటమ్మా 4, x1 4 x2 0 అంటే 2 × 4 ప్లస్ x2 0 దట్ ఈక్వల్ టు 8. అలాగే b యొక్క కోఆర్డినేట్స్ b 2.5, 2.25 అలాగే 2 × 2.5 ప్లస్ 2.25 దట్ ఈక్వల్ టు 2 × 2.5 అంటే 5 ప్లస్ 2.25 దట్ ఈక్వల్ టు 7.25. అలాగే సి యొక్క కోఆర్డినేట్స్ 0, 3.5 మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు 2x1 అంటే 2 × 0 ప్లస్ x2 అనేది 3.5 దట్ ఈక్వల్ టు 3.5. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్లో మనకి మ్యాక్సిమం వాల్యూ ఎంతమ్మా మ్యాక్సిమం వాల్యూ అనేది 8. ఇప్పుడు ఈ విధంగా మనం ఈ టేబుల్ క్యాల్కులేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చిన ప్రాబ్లం మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమా లేదా మినిమైజేషన్ ప్రాబ్లమా అనేది ఐడెంటిఫై చేయాలని చెప్పుకున్నాం. ఇప్పుడు మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం కాబట్టి మనకు వచ్చిన వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 8. ఏ కోఆర్డినేట్స్ దగ్గర వచ్చింది మనకి ఏ 4, 0 దగ్గర మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది 8 వచ్చింది. therefore the optimum solution of given LPP is max z equal to ఎంతమ్మా z equal to 8 at the coordinate a 4, 0. ఇది ద ఆప్టిమమ్ సొల్యూషన్
ఆఫ్ గివెన్ ఎల్పిపి ఈజ్ మ్యాక్స్ జెడ్ ఎంతమా మ్యాక్సిమం వాల్యూ 8. ఎక్కడ మనకి కోఆర్డినేట్ 4,0 దగ్గర మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది మనకి వస్తుంది. ఎక్స్ప్లెనేషన్ అబౌట్ అనదర్ ప్రాబ్లమ్ ఆఫ్ గ్రాఫికల్ మెథడ్.